బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. వర్ష ప్రభావంతో స్థానికంగా ఉన్న వాగులు వంకను పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి ఎవరు ఇళ్లలో నుండి బయటికి రావద్దని, శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక హనుమకొండలోని భవానీ నగర్, చైతన్యపురి కాలనీ, అశోక్ నగర్, స్నేహానగర్, వరంగల్ సాకరాసికుంట, ఏకశిలానగర్, శివనగర్ ఏరియాలు భారీగా కురిసిన వర్షం కారణంగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిచాయి. పలు ప్రాంతాల్లో బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో తెల్లవారుజాము నుంచే భారీగా వర్షం కురుస్తుంది. వర్ష ప్రభావంతో స్థానికంగా ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిర్మించే మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు ఆ ప్రాంతాలని అతలాకుతలమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీని తాజా అప్డేట్ ఏంటి? వరంగల్ జిల్లాలో గత రాత్రి నుంచి గత 3 గంటల నుంచి కూడా పూర్తిగా భారీ వర్షం కురిసింది. ఇక్కడ భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని పలు కాలనీలతో పాటు ప్రధాన రహదారులు కూడా పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలతో పాటు స్కూల్కి వెళ్లాల్సిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ సంబంధించి శివనగర్, తాకరాజుకుంట, పోతన నగర్, ఏకశిలా నగర్ ఈ ఏరియాలో పూర్తిగా కాలనీల పథకం పూర్తిగా జలమైన పరిస్థితి. తాకరాజుకుంటకు సంబంధించి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పూర్తిగా ఇంట్లో సామాన్లు మొత్తం పూర్తిగా వరద నీటిలో తేలియాడుతున్న పరిస్థితి మనం చూసాము. దాంతో పాటు వరంగల్ ఖమ్మంకి వెళ్ళే అండర్ బ్రిడ్జ్ రైల్వే గేట్ దగ్గర కూడా పూర్తిగా బ్రిడ్జ్ కూడా పూర్తిగా జలమయం కావడంతో వరంగల్ నుంచి ఖమ్మంకి వెళ్లాల్సిన బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి, వేరే మార్గం కూడా వెళ్లాల్సిన పరిస్థితి. పూర్తిగా అటువైపు జనజీవనం అస్తవ్యస్తమైందనే చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ హంటర్ రోడ్డు వద్ద ఉన్నాం. హంటర్ రోడ్డు దగ్గర కూడా పూర్తిగా ఇక్కడ వాహనాలు వరద నీటితో వెళ్ళడం మనం మెగానైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఇక్కడ పొద్దున్న నుంచే కూడా ట్రాఫిక్ పోలీసుతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ తలమునకరై వరద నీటిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ వర్షం ఆగిపోయి దాదాపు 3 గంటలు కావస్తుంది. అయినా కూడా రోడ్డు మీద ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు ఉండడం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఒకవైపు వరంగల్ కు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి అని చెప్పేసి పాలకులు చెప్తున్నప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. దాంతో పాటు నాలాల ఆక్రమణ కూడా వరంగల్లో ఈ తీరుగా వరద నీటి రావడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు హన్మకొండకు సంబంధించి కూడా హన్మకొండ స్నేహ కాలనీ, భవానీ నగర్, చైతన్యపురి కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, దాంతో పాటు హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్ స్టాండ్ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఈ సీజన్ లో ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇదే అతిపెద్ద వర్షంగా కూడా చెప్తున్న పరిస్థితుల్లో పూర్తిగా ప్రధాన రహదారులు కూడా వరంగల్ కాజీపేట రహదారి పైన కూడా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు నగరంలోని పలు స్కూళ్లకు కూడా పూర్తిగా సెలవులు ఇచ్చిన పరిస్థితి. హన్మకొండలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నీట మునగడం, హన్మకొండకు సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ తో పాటు హన్మకొండ ఎంఆర్ ఆఫీస్ లో కూడా వరద నీరు చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వరంగల్, డోర్నకల్, నర్సంపేట, కొత్తగూడ, ములుగు జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ షెడ్యూల్ ను కూడా పూర్తిగా రద్దు చేసుకొని ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఇప్పుడు ఇది ఆఫీసులకు వెళ్ళే టైం, ఇప్పుడు ప్రస్తుతం టైం ఇప్పుడు 11 కావస్తుంది. ఈ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళతో పాటు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం ఒకసారి మెగానైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఇది ప్రతిసారి కూడా వరంగల్లో చిన్నపాటి వర్షం వస్తే చాలు వరంగల్ పూర్తిగా నీట మునుగున్న పరిస్థితి గతంలో కూడా మనం చాలా సార్లు చూసాము. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ భారీ వరదల నుంచి ప్రజలను కాపాడాల్సిన అధికారులు ఇది మరొకసారి కూడా అదే రిపీట్ అవుతున్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలాలు కబ్జాకు గురయ్యాయి, చెరువులు కబ్జాకు గురయ్యాయని చెప్తున్న అప్పటి పాలకులు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ అలాంటి నాలాల ఆక్రమణ తొలగించడంలో, చెరువుల ఆక్రమణ
తొలగించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే కూడా మరొకసారి కూడా వరంగల్ చిన్నపాటి వర్షానికే వరద నీటిలో చిక్కుతుందని ఇక సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికి వరంగల్ చిగురు టాకులు వణుకుతుంది. గతంలో కూడా బోట్లు కూడా పలు కాలనీల్లో దర్శనమిచ్చిన పరిస్థితి. ఈసారి కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ రామ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.